శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విభీషణుడిని అడిగాడు, ఈ సముద్రాన్ని ఎలా తరించాలయ్యా అని శ్రీరామచంద్రుల వారు అడిగితే విభీషణుడు అన్నాడు, ఒక అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైన విభీషణుడి వంటి సత్పురుషుడే ఇవ్వదగినటువంటి ఒకానొక సూచన చేశాడు. ఆ సూచనలోనే రావణాసురుని యొక్క ఆలోచనకి విభీషణుని ఆలోచనకి మనకి భేదం స్పష్టంగా తెలిసిపోతున్నది. ఏమని సూచించాడు ఆయన? స్వామి రామచంద్ర, నువ్వు ఈ సముద్రుణ్ణి ప్రార్థించు. ప్రార్థనకి వశం కాని దేవతలు ఎవ్వరూ ఉండరు కాబట్టి నువ్వు ఆ సముద్రుణ్ణి ప్రార్థించు. ఆయన ఏం చెప్తాడో, ఆయన నీకు ఏ విధంగా సహాయపడతాడో అప్పుడు మనం చూద్దాం అంటూ తతః సాగర వేలాయాం దర్భానాస్తీర్య రాఘవ. ఆ విభీషణుడు సలహా శ్రీరామచంద్రుడికి నచ్చింది. వెంటనే ఆయన ఏం చేశాడు? తతః సాగర వేలాయాం, ఆ సముద్రపు ఒడ్డున చెలియల కట్ట మీద దర్భానాస్తీర్య, చక్కగా దర్భలు పరిపించుకొని రాఘవ అంజలిం ప్రాంగుఖ కృత్వా, తూర్పు దిశగా తిరిగి అంజలిం కృత్వా నమస్కారం చేసి ప్రతి శిష్యే మహోదధేహే, ప్రతి శిష్యే శయనించాడు. ఆ దర్భాస్తరణం మీద స్వామివారు శయనించాడు. అది ఎలాగా? బాహుం భుజగ భోగాభం ఉపధాయ హరిసూదన, తన కుడి చేతినే తల క్రింద తలగడ దిండుగా ఉపయోగించుకుని ఆయన శయనించాడు. శ్రీ మహావిష్ణువు ముల్లోకాల్ని సృష్టించి స్థితిని కల్పించి లయం చేసేటటువంటి పరమాత్మ స్వరూపుడు ఆయన శ్రీరాముడుగా ఇక్కడ అవతరించి కేవలం కుశలు పరిచినటువంటి ఆ ఆస్తరణం మీద, అంటే నేల మీదే శయనించాడు. శయనించి మరి తల కింద ఏదో ఒక దిండు ఉండాలిగా, అది తన చేతినే పెట్టుకున్నాడు. ఇంకా మిగిలిన ఏ విధమైనటువంటి ఆ ఉపకరణాల్ని ఆయన గ్రహించలేదు. ఇది చెయ్యి. ఇప్పుడు తల క్రింద దిండుగా ఏది ఉపయోగపడింది? ఆయన చెయ్యే ఆయనకి చెప్తున్నాడు. ఉపధాయ హరిసు ఉపధాయ, దానిని ఉపధానంగా చేసుకొని, అది ఎలాంటిది? భుజగ భోగాభం, ఒక సర్పం వలె మహా పౌరుషం కలిగినది, ప్రతాపం కలిగినటువంటి తన భుజాన్ని. ఇది ఇక్కడ భుజగ భోగాభం అని ఈ సందర్భంలో ఉపయోగించారే గాని నిజానికి రామబాహువు అది ఆశ్రితులకి రక్షణ ఇచ్చేది, అభయం ఇచ్చేది. విభీషణుడికి అభయం ఇచ్చింది ఆ చెయ్యే. ఇప్పుడు అటువంటి చేతిని అని అనకుండా భుజగ భోగాభమైనటువంటి చేతిని తల కింద పెట్టుకున్నాడు స్వామివారు. ఇక్కడ ఈ విషయంలో
ఆ ఆయన భవభూతి ఉత్తర రామచరిత్రం అనే ఒక నాటకం రాశాడు. అన్ని భావాలు వాల్మీకివే, ఎవరు కొత్తగా తెచ్చినవి ఏమో ఉంటాయి, ఉండకుండా ఉండవు, మనం ఆ మాట అనకూడదు. ఆయన ఏమన్నాడంటే అక్కడ అమ్మవారుని ఇంకా ఆయన అరణ్యాల్లో దింపిరమ్మని ఆజ్ఞాపిస్తాడు. లక్ష్మణుడు వచ్చి ఆయన చేయవలసిన చెప్పవలసిన మాటలు, ఆ చిత్రపటాలు అవన్నీ చూసి వెళ్ళాడు. వాడు ఆ గూఢచారి వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు ఏమన్నది, స్వామి గర్భభరాలసనైన నాకు కొద్దిగా నిద్ర వస్తున్నది అన్నది. ఆయన ఏం చేశాడు, తన భుజాన్నే ఒక దిండుగా ఏర్పాటు చేసి అమ్మవారు తల పెట్టుకుని శయనించే ఏర్పాటు చేశాడు ఆయన అని చెప్తున్నాడు. అంటున్నాడు ఏమని అంటే, ఆ వివాహ సమయాత్, వివాహం అయిన దగ్గర నుంచి కూడా భవభూతి శ్లోకం, అద్భుతమైన శ్లోకం. ఆ వివాహ సమయాత్ గృహే వనే, మరి కొంతకాలం ఇంట్లో ఉన్నారు, తర్వాత అరణ్యవాసం చేశారుగా, గృహంలోగా ఉన్నప్పుడు కూడా అని కానీ ఆ అరణ్యాల్లో ఉన్నప్పుడు కానీ, శైశవే తదను యవ్వనే పునః, శైశవం బాల్యం, వివాహం అయింది శైశవంలోనే, వివాహాది ఆదిగా, తర్వాత పునః యవ్వనే, యవ్వనం ప్రాప్తించిన తర్వాత కూడా స్వాపహేతు, నీవు నిద్రించటానికి కారణం ఈ ఈ ఈ రాముని యొక్క భుజమే. స్వాపహేతు అనుపాశ్రితో అన్యయ, అది రాముడంటే. ఇది నీకే దిండుగా ఉపయోగపడింది తప్ప, రామబాహువుని అనుభవించేటటువంటి అదృష్టవతివి నీవే తప్ప, అన్యయ నా ఆశ్రిత, ఏ ఇతర స్త్రీకి చేరటానికి వీలు లేనటువంటి రామబాహు రూపదానమేషతే అన్నాడు ఆయన. సరే, ఇప్పుడు శయనే చోత్తమాంగే న సీతాయాః శోభితం పురా తక్షకస్యేవ సంభోగం గంగాజల నిషేవితం సంయుగే యుగ సంకాశం శత్రూణాం శోకవర్ధనం సుహృదానందనం దీర్ఘం సాగరంతవ్యపాశ్రయం. సమస్త భూమండలాన్ని రక్షించేటటువంటి ఆ రామబాహువు, శ్రీరాముని యొక్క దక్షిణ బాహువు, అది శయనేచ ఉత్తమాంగేన సీతాయా శోభితం పుర. ఆ మాట వాల్మీకి చెప్పిందే అది. అమ్మవారు ఆయన బాహువుని ఉపధానంగా చేసుకుని పురాపూర్వం ఎప్పుడు నిద్రిస్తూ ఉండేదో అటువంటి బాహువు గంగాజల నిషేవితం, గంగాజలంలో గంగాజల స్నానం చేత పవిత్రమైనటువంటిది. సంయుగే యుగ సంకాశం శత్రువునాం, కల్పాంతంలో శత్రువులకి లేదా యుద్ధం వచ్చినప్పుడు శత్రువులకి యుగ సంకాశం, ఇంకా అంత్యకాలంతో సమానమైనటువంటి శత్రువులకి శోకవర్ధనం, శత్రువులకి ఆ విచారాన్ని కలిగించేటటువంటి, దుఃఖాన్ని కలిగించే సుహృద ఆనందనం, స్నేహితులకి ఆనందం, శత్రువులకి విచారాన్ని కలిగించేది రామబాహువు. అంటే దీన్ని మనం కొంచెం ఆంతరంగా భావించినట్లయితే, రామబాహువుని సేవిస్తే మనలో ఉన్న శత్రువులు విడిచిపెట్టిపోతాయి. మనకి రామబాహువు ఒక మంచి ఆనందాన్ని కలిగించేటటువంటి కారణంగా అయ్యి మనకి మోక్ష హేతువు అవుతుంది. రామబాహువులు అటువంటివే, రామ పాదాలు కూడా అటువంటివే. ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించేవి అక్కడ భరతుడి దగ్గర నుంచి రామ పాదాలే కదా, రాముని పాదుకులే కదా. సరే, ఇప్పుడు ఇక ఆయన ఏం చేశాడు అంటే, ఆ కుడి చెయ్యి ఇంకా ఎలా ఉంది అంటే కాయలు కాచిపోయింది అంటున్నాడు. దేంతో కాయలు కాచిపోయింది? ఈ ఎడం చేత్తో విల్లు పట్టుకొని కుడి చేత్తో బాణం సంధించి ఆ బాణాన్ని వేసేటప్పుడు అలా అనేక వందల వేల బాణాలు ప్రయోగించటం చేత ఆ వేళ్ళు, వాటిని కిణములు అంటారు. కిణములు అంటే వింటి నారి బాగా అక్కడ ఒరిపిడి చేయటం వల్ల అంతమేర కాయలు కాచిపోతూ ఉంటాయి.
ఇది లోకంలో సహజంగా అందరికీ, అంటే ఆయా వేళ్లతో ఎక్కువ పని చేసే వాళ్ళకి ఆ విధమైనటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత ఇంకా ఎటువంటిది, శ్రీరాముని బాహువు వేల కొలది గోవుల్ని దానం చేసింది. శత్రువుల మీద బాణాలు ప్రయోగించి వేళ్ళు ఆ బాహువు కాయలు కాసిపోయింది. ఇంకా అటువంటి తన కుడి చేతినే తాను దిండుగా చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు అని ఆయన అప్పుడు ఒక మాట అనుకున్నాడు మనసులో. ఏమని? ఏమైనా సరే అయితే ఈ సముద్రుడు ప్రసన్నుడైనా కావాలి, లేదా ఆయన సంగతి ఏమిటో నేను చూడాలి. ప్రసన్నుడైతే ఇంకేముంది, నాకు కావలసినటువంటి నా ఆలోచన అంతా తీరిపోతుంది కదా. ఒకవేళ ప్రసన్నుడే కాక కొంచెం ఏదైనా శఠత్వాన్ని చూపించినట్లయితే అప్పుడు రాముని యొక్క పరాక్రమం ఏమిటో తెలుసుకుంటాడు ఈ సముద్రుడు అని మనసులో అనుకున్నాడు స్వామివారు. ఆయన ఆ మాట అనుకుంటూ దర్భాసనం మీద శయనించి ఉన్నాడు. సత్రిరాత్రోషిత. ఆ విధంగా ఎన్ని రోజులు ఆయన ఆ దర్భాస్తరణం మీద శయనించాడు చెప్తున్నాడు వాల్మీకి. త్రిరాత్ర ఉషిత. 3 రాత్రులు ఆ కుశాస్తరణం మీదే శయనించాడు స్వామివారు. తత్ర నయజ్ఞో ధర్మవత్సలగా. ధర్మవత్సలుడైనటువంటి నీతిశాస్త్ర పారంగతుడైనటువంటి శ్రీరామచంద్రుడు త్రిరాత్రం ఉషితవాన్ ఉపాసత. ఆ 3 రాత్రులు ఉపాసన, ధ్యానంలో. ఎవరిని గురించిన ధ్యానంలో అంటే ఆ మాట చెప్పలేదు. సముద్రుని ధ్యానించాడా? తనని తానే ధ్యానించుకున్నాడు. సముద్రుని ధ్యానించటం అంటే తనని తానే ధ్యానించుకున్నాడు. రామ సాగరం చెప్తున్నాడు. రామ ఉపాసత తదా రామ సాగరం సరితాంపతిం. అయినా సరే సరితాంపతి, నదనదీపతి అయినటువంటి సాగరుణ్ణి ఉపాసించాడు. సాగరుణ్ణి ఉపాసించాడు అంటే మనం అనుకున్న మాట దోషం కాదు. సాగరుడు అంటే తనని తానే ఉపాసించుకున్నాడని వేదాంత అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ సముద్రుడు అయినటువంటి వాడు మందమతి అయిపోయి ఏం చేయాలో తోసలేదో, ఆలోచన రాలేదో, మరి అటువంటి జ్ఞానం కలగలేదో ఏమిటో తెలియదు. కానీ ఆయన శ్రీరాముడి చంద్రుడు ఎదుటికి ఆ సముద్రుడు రాలేదు. 3 రోజులైనా రాలేదు. చూశాడు ఆయన శ్రీరాముడు. సముద్రస్య తతః క్రుద్ధో రామో రక్తాంతలోచన. 3 రాత్రుల ఉపవాసం చేసి 3 రాత్రులు ఆయన ఉపాసన చేసినా కూడా సముద్రుడు వచ్చి తన ఎదురుకుండా చేతులు కట్టుకుని నిలబడలేదు. అందుకని రాముని కన్నులలో కొంచెం ఎరుపు జీర వచ్చింది. అది దేనికి గుర్తు? కోపానికి గుర్తు. అంటే ఇప్పుడు కోపం తెచ్చుకున్నాడు శ్రీరాముడు. రామో రక్తాంతలోచన సమీపస్థం ఉవాచేదం లక్ష్మణం శుభలక్షణం. పక్కనే ఉన్నాడు, అన్నగారి పక్కనే లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడితో అంటున్నాడు శ్రీరాముడు, లక్ష్మణ చూశావా ఈ సముద్రుడు ఎంత గర్విష్ఠే అయిన వాడు? ఇంతవరకు అతడు నా ఎదుటికి రానేలేదే. నేను ఇక్కడ 2 విధాలున్నాయి. ఆ మాట అనటంలో కూడా ఉపాసిస్తే ప్రసన్నుడు కాని దేవతలు ఉంటారా? మరి ఈ సముద్రుడు రాలేదు అంటే రాముడు తాను సాక్షాత్తు సృష్టికర్తని అని కోపంతో నువ్వు నా ఎదుటికి రా అని అడగలేదు. ఆయన తాను ఒక మామూలు మానవుడుగా, ఆ మానవుడు కూడా తపోబల నిష్ఠ కలిగిన వాడుగా తపస్సు చేస్తున్నాడు అంటే ఇంకా ఆయన మనస్సులో ఏ విషయాలు ఉండవు. దీక్షగా తపస్సు చేయగలిగినటువంటి ఆ శక్తి ఆయనకు ఉన్నది. ఆయనే తపస్సే ఆయన. ధర్మమే రాముడు, రాముడే ధర్మం అన్నట్లుగా. కాబట్టి ఆయన సముద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి
ఉపాసించాడు 3 రోజులు. ఉపాసించినా ఆ సముద్రుడు వచ్చి ఎదురుకుండా చేతులు కట్టుకొని స్వామి ఏమి ఆజ్ఞ అని అనలేదు. ఇప్పుడు అది ఎలా అంటే సత్పురుషులైన వాళ్ళు శాంతమూర్తులుగానే ఉంటారు, మృదువుగానే మాట్లాడతారు, రుజువర్తనులుగానే ఉంటారు. ఇలా ఉంటే ఈ లోకం ఏం చేస్తుంది తెలిసినా అసమర్థులు అంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ పద్ధతి అంతా నిశ్శబ్దంగా, పరమశాంతంగా, వివేకంతో, కోపం ఏమాత్రం చూపించకుండా, నా అధికార దర్పము లేకపోతే ఇంకా ఏదో నేనేది చూపించకుండా కేవలం వినయంతో నేను ఆ సముద్రుని గురించి తపస్సు చేశానే, ఉపాసన చేశానే, ఇది నా యొక్క అసమర్థత కింద భావించాడు ఆ సముద్రుడు. నిర్దయుల్ని, దుష్టుల్ని ఈ లోకం గౌరవిస్తుంది. నాలాంటి సత్పురుషుల్ని, నిదానస్తుల్ని, వినయ స్వభావం కలిగిన వాళ్ళని, శాంత స్వభావం కలిగిన వాళ్ళని అసమర్థులుగా, చేతకాని వాళ్ళుగా పరిగణిస్తుంది ఈ లోకము అని అంటూ, ఇతడు నన్ను అసమర్థుడని అనుకుంటున్నాడు ఈ సముద్రుడు. లక్ష్మణ, నేను అసమర్థుణ్ణో సమర్థుణ్ణో ఇప్పుడే తేల్చేస్తాను. పట్టుకురా నా ధనుస్సు, ధనుర్బాణాలు తీసుకురా అన్నాడు. అనేసరికి ఈ సముద్రంలోని జంతువులన్నింటినీ సంహరించి ఈ సముద్రుణ్ణి శుష్కింపజేసేస్తాను, ఎండింపజేసేస్తాను. ఇటివ్వు నా ధనుస్సు, నా బాణాలు అన్నాడు. ఇంకా అన్నగారు చెప్పటం, ఆయన ఇవ్వకుండా ఉండటమా? వెంటనే ఆయన చేతుల్లోకి ఆయన కోదండం, ఆయన బాణాలు వచ్చినాయి. ఏమంటున్నాడు? ఈ సముద్రంలో ఉన్న జంతువులన్నింటితో సహా శుష్కింపజేస్తాను, పూర్తిగా ఇసుక కనపడేటట్టు చేస్తాను. ఆ ఇసుక మీద హాయిగా నడిచి మేము ఇటు నుంచి అటు వెళ్ళిపోవటానికి వీలవుతుంది. మరి ఆయన రావట్లేదు కదా, అది అన్నాడు ఆ మాట. విల్లు పట్టిన రాముడు. ఇప్పుడు రాముడు ఎలా ఉన్నాడు విల్లు పడితే? ఇంతవరకు ఎప్పుడో కరదూషణాది వధ అయిన తర్వాత స్వామివారు మళ్ళీ విల్లు పట్టుకోలేదు, ఇప్పుడు విల్లు పట్టుకున్నాడు. ఈ సందర్భం వేరు, ఇక్కడ ప్రత్యేకత వేరు. ఆయన ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఏవముక్త్వా ధనుష్పాణి క్రోధ విస్ఫారితే క్షణ, క్రోధ విస్ఫారిత ఈ క్షణ. కోపంచేత పెద్దవైనటువంటి కళ్ళతో కూడుకొని ఉన్నటువంటి స్వామివారు ఈ మాటలని, ఈ సముద్రుని యొక్క సంగతి ఏమిటో తేల్చేస్తాను అంటూ ధనుష్పాణి, చేత్తో ధనుస్సు పట్టుకుని, బభూవ రామో దుర్ధర్ష, ఆయన చేత్తో ధనుస్సు పట్టుకుంటే చాలు, దుర్ధర్షుడు, ఇంకా ఆయనని ఎవరూ ఓడించలేరు. యుగాంతాగ్నిరివజ్వలన్ను, యుగాంతంలో ఉండే అగ్ని ఏ విధంగా ప్రకాశించి మండిపోతూ ఉంటుందో ఆ విధంగా కనిపిస్తున్నాడు ఇప్పుడు శ్రీరామచంద్రుడు. ఏమిటి ఇది? ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి? ఎక్కడ అంతా సంకేతవాదమే అని చెప్పుకున్నాం. అంటే అటువంటి తీవ్రమైనటువంటి కోపం తన యొక్క తపస్సుకి భంగం కలిగించేటటువంటి దుర్గుణాల మీద అటువంటి భావం సాధకుడు కలిగించుకోవాలి. ఇది కథాపరంగా చూస్తే సముద్రుడి మీద శ్రీరాముడికి కోపం వచ్చినట్లే, అందులో ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు. కానీ అంతరార్థం తీసుకుంటే ఏమిటి? రాముడికి కోపము అంటే దుర్గుణాలు తనని ఆక్రమించటానికి వచ్చినప్పుడు ఆ విధమైన కోపం వస్తుంది అనే ఒక చిన్న భావన చేసినా చేయవచ్చు. ఏవముక్త్వా ధనుష్పాణి క్రోధ విస్ఫారితే క్షణ, బభూవ రామో దుర్ధర్ష యుగాంతాగ్నిరివజ్వలన్ను. ధనుస్సు ఎక్కువ పెట్టాడు, శరసంధానం చేసి ఆ బాణం కోదండంలో సంధించే ముందు ఆ వింటి నారిని ఒకసారి ఇలాగా తన వ్రేలితో మీటాడు, ధనుష్టంకారం చేశాడు. ఒక్కసారి ఆ ధనుష్టంకారం చేసేసరికి జగములన్నీ కంపించిపోయినాయి.
శివధనుస్సు విరిచినప్పుడు కూడా ఆయన చేత్తో పట్టుకున్నాడు, ఇలాగ ఎత్తాడు. ఆ వింటి నారుని సంధించే లోపల అది కాస్త విరిగిపోయింది. ఆ వచ్చినటువంటి నాళం ముల్లోకాల్ని ఆక్రమించింది. శివధనస్సు భగ్నమైంది, అమ్మవారు అయ్యవారు ఒకటైనారు అని అది ఆ ధ్వని యొక్క సంకేతం తప్ప వేరే ఏమి కాదు. ఈ లోకాలన్నింటినీ ఆ ధనుస్సు చేత లేకుండా చేసేస్తానని కాదు దాని అర్థం. స్వామివారు శివుని విల్లు విరిచాడు. ఇక్కడ స్వామివారు తన ధనుస్సే, ఇది వైష్ణవమైన ధనుస్సే, అగస్త్యుడిచ్చిన ధనుస్సే, దానిని పట్టుకొని ధనుష్టంకారం చేసేసరికి అక్కడ విల్లు విరిగినప్పుడు ఎంతటి భయంకరమైన శబ్దం బయలువెడలిందో అటువంటి శబ్దమే ఇక్కడ బయలువెడలింది. అక్కడ ఏమని సంకేతం వచ్చింది మనకి? స్వామివారు అయ్యో అమ్మవారు ఏకమైనారు అనే సంకేతం లోకాలకు చేరింది. ఇక్కడ దుర్మార్గుల్ని శిక్షించటానికి ఈ ధనుష్టంకారం చెయ్యబడింది. ఆ రీతిగా ఈ ధనుష్టంకారం ఉన్నది. ఆ రెండింటికి భేదాన్ని మనం గ్రహించగలిగితే మన సాధనకి అది చాలా ఉపకరిస్తుంది అనమాట. అది ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ ధనుష్టంకారానికి జగములన్నీ కంపించిపోయినాయి. నిప్పులు గ్రక్కుతూ ఆ బాణాలు జలాల్లో ప్రవేశించినాయి. వదిలాడు బాణాలు, అవి నిప్పులు గక్కుకుంటూ సముద్రంలోకి ప్రవేశించాయి. ఆ సముద్రంలో ఉన్న జల జంతువులన్నీ వణికిపోయినాయి. ప్రళయం యుగాంతం వచ్చేసింది అనుకున్నాయి అవి. పాతాళ లోకంలో ఉన్న దానవులు కూడా గజగజ వణికిపోయారు. సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. శ్రీరాముడు మరోసారి బాణాలు వేయడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఒకసారి బాణాలు వేశాడు, సముద్రం సంక్షుభితమైపోయింది. జంతువులు ప్రాణాపాయ స్థితిలో పడిపోయినాయి. జల జంతువులన్నీ అనుకున్నటువంటి ప్రయోజనం సిద్ధించలేదు. ఆ సముద్రుడు రాలేదు. ఆయన మరొకసారి బాణాలు తీస్తున్నాడు. అప్పుడేం జరిగింది? లక్ష్మణుడు వచ్చి చెయ్యి పట్టుకుని స్వామి వారిని నిలవరించాడు. ఇది లక్ష్మణుని యొక్క సమయజ్ఞత. స్వామివారి ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. ఎందుకని? ఆయన ఒకటే కాబట్టి. మామాయితి చ ఉక్త్వా ధనురాలలంబే, ధనుస్సుని ఆలలంబే, గట్టిగా దాన్ని ఉపయోగించనీయకుండా చేత్తో నిలిపి పట్టుకున్నాడు. ఏమంటున్నాడు? మా ఇతి చ ఉక్త్వా, వద్దు అన్నా వద్దు, నువ్వు మళ్ళీ బాణాలు తీయవద్దు. ఈసారి నువ్వు బాణాలు తీస్తే ఇంకా ఈ జగత్తు ఉండదు, ఇది అయిపోయినట్లే. అది భయం, లక్ష్మణుని భయం. ఇప్పటికే ఇది ఎక్కువ, ఇంకా ఇది చాలు అన్నాడు. అప్పుడిక ఆ మాట విని ఆగిపోయి సముద్రుడితో గట్టిగా స్వామివారు అంటున్నాడు, అధోవాచ రఘుశ్రేష్ఠ సాగరం దారుణం వచ. చాలా తీవ్రమైనటువంటి కోపంతో కూడినటువంటి మాటలు సముద్రుడితో అంటున్నాడు శ్రీరాముడు. ఏమని? అద్యత్వాం శోషయిష్యామి. లక్ష్మణుడు చెప్పాడని ఆగాను అనుకుంటున్నావేమో. అల్లకల్లోలం అయినా కూడా నువ్వు ఇంకా బయటికి రావట్లేదు. ఇంకా నీకు ఒక్కటే మందు. అద్యత్వాం శోషయిష్యామి, ఎండింపజేసేస్తాను. సపాతాళం మహార్ణవ. హే మహార్ణవ, ఓ గొప్ప సముద్రుడా, నీ జలాన్నంతా ఇంకింపజేసేస్తాను. ఏమిటనుకున్నావు? ఏమిటి దీని అర్థం? జలాన్ని ఇంకింప చేయటం ఏమిటి? ఇది జరిగే పనేనా? అందులోనూ రాముడు మహా సత్వ సంపన్నుడు, సత్యధర్మ స్వరూపుడు, సాక్షాత్ పరమాత్మ. ఇలా అంటే చేసిన అది ఒకవేళ అలా జరిగితే ఎంతవరకు సబబు? జరుగుతుందా? ఇలా అంటున్నాడు. ఏమిటి దీని అర్థం అంటే, సముద్రాన్ని ఎవరైనా ఎండింపజేస్తారా అని ఎవరైనా అడగచ్చు కదా. అందులో ఒక మానవుడు అలా చేస్తాడా? ఇందులో దైవ శక్తి అంటే పరమాత్మ శక్తి ఉన్నదని తోస్తూ ఉన్నది.
ఆ విధమైనటువంటి హెచ్చరిక ఉంటే సముద్రుడు గజగజలాడుతూ ఎదటికి వస్తాడు. శ్రీ మహావిష్ణువే జలం నుంచి భూమిని ఉద్ధరించాడు. మనం ఒక్కసారి పురాణ కథలోకి వెళ్ళినట్టయితే ఈ రాముడు ఆ విష్ణువు ఒకటే కదా. ఆ జలంలో ఉన్న భూమిని ఉద్ధరించటానికే ఆయన వరాహావతారం ఎత్తి భూమిని తన ఆ దంతం మీద అలా నిలబెట్టాడు కదా. అప్పుడు కదా భూమి పైకి వచ్చింది. అప్పటిదాకా భూమి సముద్రం నీళ్ళల్లోనే ఉంది కదా. అటువంటి శ్రీ మహావిష్ణువే అక్కడ మరి ఆ భూమిని పైకి రానియ్యకుండా అడ్డం పడిన వాడెవడు? హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడిని స్వామివారు వరాహావతారంలో సంహరించాడు కదా. అంటే సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మశక్తికి అడ్డు లేదు అనే విషయాన్ని నిరూపించడానికే ఈయన సముద్రుడి మీద ఆ విధమైనటువంటి కోపాన్ని ప్రదర్శించాడు. అనుమానం వస్తుంది వెంటనే, ఏమని? నిజంగా చేసేస్తాడా అండి? నిజంగా జరగదు. అది కోపం తెచ్చుకుని ఊరినే అలా హెచ్చరించాడు. మళ్ళీ అంటున్నాడు, ఓ సముద్రుడా, నా బాణాలు నీ జలాన్ని పూర్తిగా పీల్చేస్తాయి, కేవలం ఇసుక మాత్రం మిగులుతుంది. ఇంకా అప్పుడు మా వానర సైన్యం అంతా హాయిగా నడిచి యువతల నుంచి అవతలకు వెళ్ళి లంక మీద మేం చేయదలుచుకున్నటువంటి యుద్ధాన్ని చేస్తాం. ఈ చిన్న విషయం నీకు తెలియట్లేదా? ఎందుకు తెలియట్లేదు? ఎందుకంటే నువ్వు దానవులకు ఆశ్రయం ఇచ్చావు కదా. అదేదో వాసన బాగా పట్టి ఉంది ఆ సముద్రుడికి. ఆ దానవులకి నువ్వు ఆశ్రయం ఇచ్చావు కాబట్టి నేను చెప్పిన మాట నువ్వు వినడం లేదు. వాళ్ళ అజ్ఞానం నీకు కూడా సంక్రమించినట్లున్నది. శ్రీరాముడు నిందిస్తున్నాడు సముద్రుణ్ణి, చెప్తున్నాడు అన్నమాట. ఆ మాట వాల్మీకి అనిపిస్తున్నాడు. ఆ దానవుల యొక్క అజ్ఞానమే నీకు కూడా సంక్రమించినట్లు ఉన్నది అంటూ శ్రీరాముడు ఏం చేస్తాడు? ఇంకా నీ అజ్ఞానం సంగతి ఏమిటో నేను చూస్తాను చూడు అని అంటూ బ్రాహ్మేణాస్త్రేణ సంయోజ్య బ్రహ్మదండ నిభం శరం. బ్రహ్మదండంతో సమానమైనటువంటి ఒక బాణం, బ్రహ్మదండానికి ఎదురు లేదు. అదే బ్రాహ్మమైన అస్త్రం అంటే బ్రహ్మాస్త్రం. శరాన్ని సంధించి బ్రహ్మాస్త్రంగా దాన్ని మార్చి సంయోజ్య ధనుషి శ్రేష్ఠే విచకర్ష మహాబల. దాన్ని పెట్టి నారిని ఒకసారి ఆయన లాగాడు. ఆ ధ్వనికి ఇప్పుడు ఇది నిజమైన ధ్వని. అక్కడ భూమిని ఉద్ధరించినప్పుడు ఎంతటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడినాయో ఇప్పుడు అదే విధమైన పరిస్థితి ఏర్పడుతున్నది. ఇదంతా ప్రకృతికి సంబంధించినటువంటి రహస్యాల్ని వేదాలు మనకి చెప్పే విధానం ఇలాగే చెప్తాయి. ఆ ధ్వనికి భూమి ఆకాశాలు బద్దలైపోయినాయి, పర్వతాలు కంపించిపోయినాయి, లోకాల్లో చీకట్లు గ్రమ్మాయి, దిక్కులు తెలియటం లేదు, సూర్యచంద్రుడు గతులు తప్పారు. అంటే ఇది ఏమిటి? దేనికి సంకేతం? ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే పెద్దలు, సూర్యచంద్రుడు ఎటు ఉన్నారో తెలియదు, చీకట్లు కమ్ముతున్నాయి, బ్రహ్మాండం బదలైపోండి, పెద్ద ధ్వని వచ్చింది అంటే సాధకుని దశ స్థితిలో ఆ సాధకుడిలో వచ్చేటటువంటి మానసికమైన మార్పులు, ఆ సాధన దశలో ఇటువంటి అనుభవాలు కలగవచ్చు అని సూచించబడుతున్నది అంటున్నారు. ఇంకా పెద్ద పెద్ద ప్రళయ వాయువులు వీచినాయి, మేఘాలు దూది పింజల్లాగా ఎగిరిపోతున్నాయి, ఒకదాంతో మరొకటి ఢీకొంటున్నాయి. మేఘాలు ఢీకొంటూ ఉంటే గర్జనలు లోకమంతా నిండిపోతున్నాయి. యాని భూతాని దృశ్యాని చుకృశ్చ అశనే సమం. కనిపించే ప్రాణులన్నీ చుకృషు, ఏడుపులు పెడబొబ్బలు, పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాయి. ప్రాణం పోతున్నట్లు, ప్రాణం పోయే సమయంలో ఏ విధమైన కేకలు పెడతాయో అవి కూడా అలా అరుస్తున్నాయి. అదృశ్యాని చ భూతాని ముముచు భైరవస్వనం
దృశ్యమైన ఒక కనపడే ప్రాణులు, కనపడని ప్రాణులు, ప్రాణులు కనపడకుండా కూడా ఉంటాయి. ఈ సంగతి ఇది ప్రకృతికి తెలుసు. ఆ మాటే చెప్తున్నాడు వాల్మీకి. ముముచుహు భైరవస్వనం, వాళ్ళేమో విలపించుతున్నారు, కనిపెడినవి కనపడినవి భయంకరమైన నాదాలు చేస్తున్నాయి. కొన్ని ప్రాణులైతే ఏకంగా మరణించి నేల మీద పడిపోయినాయి. ఆ సముద్రం, మహాసముద్రం ఇప్పుడు ఎలా ఉంది? అల్లకల్లోలం అయిపోయింది. ఫలితంగా ఒక యోజనం అతిక్రమించి వెళ్ళిపోతుంది. అది ఉన్న స్థానం నుంచి ఇంకా పెరిగిపోతుంది సముద్రం. అది ఒక యోజనమో ఎన్ని యోజనాలో తెలియకుండా ఉండే విధంగా అది పెరిగిపోతూ ఉంటే అంటే అర్థం ఏమిటనమాట? ఇది పారిపోతున్నది అని అనుకోవచ్చు అని. పారిపోయే వాడి మీద బాణం వేయటం ఏమిటి అని అనుకుని శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాల్సిందే, కానీ ఆయన మాత్రం ప్రయోగించలా. అప్పుడు ఆ సముద్ర మధ్యం నుంచి సముద్రాధిదేవత సాగరుడు పైకి వచ్చాడు. సముద్ర మధ్యంలో నుంచి సాగరుడు పైకి వచ్చాడు. ఎవరా మహాపురుషుడు? ఆయన సముద్రాధిదేవత వచ్చాడు. ఆ రావటం ఎలా ఉందో చెప్తున్నాడు. ఉదయం హి మహాశైలాత్ మేరోరివ దివాకర, మేరు పర్వతం మీదకి శిఖరాల మీద నుంచి దివాకరుడు పైకి వస్తూ ఉంటే ఎలా ఉంటుందో, సాగరం నీటి మధ్యలో నుంచి ఈ సాగర పురుషుడు నెమ్మదిగా కనిపిస్తూ క్రమక్రమంగా పైకి రావటం, ఆ జలాలకి పై భాగాన నిలబడటం మేరు పర్వతం మీద నుంచి సూర్యుడు ఉదయించిన తీరుగా ఉన్నది అని చెప్తున్నారు. సముద్రుడు ప్రత్యక్షమైన ఆ దృశ్యం ఎంతో రమణీయంగా ఉంది. చెప్పవలసిన, వర్ణించవలసిన ఏ విషయాన్ని వాల్మీకి విడిచిపెట్టడు. ఆయన ఏదైనా వర్ణన చేశాడు అంటే తప్పనిసరిగా అందులో ఏదో ఒక గొప్ప సందేశం, అంతరార్థం ఉండి తీరుతుంది. ఇప్పుడు ఈ సముద్రుడి వర్ణన కూడా మనం మనసారా భావించినట్లయితే మన మనస్సుకి అది సద్భావన వైపుకు వెళ్ళి అందులో ఉన్నటువంటి పనికిరాని ఆలోచనలు వెళ్ళి అవి మాయమైపోయి క్షీణించిపోయి గతించిపోయి మన సాధనకి అనుకూలమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైనా ప్రకృతి వర్ణనల వల్ల వచ్చేటటువంటి ఉపకారం, జరిగే ఉపకారం అదే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? సముద్రుడు ప్రత్యక్షమైనటువంటి ఆ దృశ్యం ఎలా ఉంది అంటే, ఆ సముద్రుడు సర్పాల్ని ధరించాడు శరీరం మీద. సముద్రంలో సర్పాలు ఉంటాయి కదా, అంటే వాటితో సహా పైకి వచ్చేసాడు. ఆ సర్పాల తలల మీద మణులు ప్రకాశిస్తున్నాయట. ఆ సముద్రుడు ఇంకా ఎలా ఉన్నాడు? స్నిగ్ధ వైడూర్య సంకాశ, చక్కటి మంచిగా దట్టమైన కాంతులు వెదజల్లేటటువంటి వైడూర్యాలతో సమానమైనటువంటి కాంతులు ఆయన శరీరం నుంచి వెలువడుతున్నాయి. జాంబూనద విభూషిత, బంగారపు ఆభరణాలు ఆయన ధరించి ఉన్నాడు. రక్తమాల్యాంబరధర, రక్తమాల్యాలు ఎర్రటి వస్త్రాలు ధరించాడు. పద్మపత్ర నివేక్షణ, పద్మపత్రాల్లాగా వెడల్పైన తెల్లని స్వచ్ఛమైన తెల్లని కాంతుల్ని ఈనేటటువంటి నేత్రాలు కలిగి ఉన్నాడు. సర్వ పుష్పమయీం దివ్యాం శిరసా ధారయన్ స్రజం, ఆయన తలకి ఒక దండ ఉన్నది, తలకి దండ చుట్టబడి ఉన్నది. ఆ దండలో, ఆ పూల దండలో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి, అందులో లేని పువ్వు అంటూ లేదు. అంటే అర్థం సర్వ పుష్పమయీం దివ్యాం శిరసా ధారయన్ స్రజం. అది అలాగే ఆయన రత్నాలు పొదిగినటువంటి ఆభరణాలు ధరించాడు. ఆ రత్నాలు ఎక్కడివి? తనలో నుంచి ఉద్భవించినవే, తన నుంచే జన్మించినటువంటి రత్నాలచే పొదగబడినటువంటి బంగారపు ఆభరణాలని ధరించాడు సముద్రుడు. ధాతువిర్ మండిత శైలో వివిధైర్ హిమవానివ, ఈ సముద్రుడు హిమోత్పర్వతంలాగా ఉన్నాడు. ఏ విషయంలో వీళ్ళిద్దరికీ పోలిక అంటే, హిమోత్పర్వతం మీద ధాతువులు, ఈ గైరికాది ధాతువులు అంటారు, లోహాలు, ఇవి ఆ పర్వతం మీద ఉంటాయి.
ఆ ధాతువులు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. ఈయన ధాతువుల చేత అలంకరింపబడినటువంటి హిమశైలం ఏ విధంగా ఉందో, రత్నాల చేత బంగారపు ఆభరణాలు ధరించినటువంటి సముద్రుడు కూడా అలాగే హిమవంత పర్వతంలాగా ఉన్నాడు అంటున్నాడు. అతడు ఆయన మెడలో ఒక హారం ఉన్నది. ఎంత అద్భుతంగా, ఎంత సుదీర్ఘంగా హనుమంతుణ్ణి సముద్రుణ్ణి వర్ణిస్తున్నాడు వాల్మీకి. ఆయన మెడలో అంటే వక్షస్థలం మీద ఒక ఏకావళి, ఒక రత్నాల హారం, ముత్యాల హారం ధరించి ఉన్నాడు. ఆ హారం మధ్యలో పాటల వర్ణం గల ఒక మణిపూస, అది కౌస్తుభంలాగా ఉంది. కౌస్తుభం అంటే శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఉండే మణి రత్నం. ఆయన మెడలో కూడా ఉన్నటువంటి ఒక ఎరుపు రంగు కలిగినటువంటి హారంలో ఉన్న మణి ఈ కౌస్తుభం లాగానే ఉన్నది. అంటే ఆ సముద్రుడు స్వామివారు ఒకటే. ఎలాగా? మళ్ళీ మనం ఒక్కసారి ఉపనిషత్తు అర్థాన్ని కనుక భావించినట్లయితే, పరమాత్మే తాను ఆ తేజోబన్నాలుగా మారిపోయినాడు అని చాందోగ్యం చెప్తున్నది. తేజస్సు, అప్పు, అన్నం, ఈ మూడు ఆయనే. మూడింట్లో ఉన్నది ఆయనే, మూడు ఆయనే. అలాంటప్పుడు జలం ఆయనే. జలం సర్వత్రా ప్రతి అణువు ప్రతి కణంలోనూ వ్యాపించి ఉన్నది పరమాత్మే. కాబట్టి ఈ పోలిక ఉచితంగానే ఉన్నట్లు మనం భావించవచ్చు. ఆయన నిలువుగా మనిషి నిలబడి ఉంటే సముద్ర తరంగాలు ఆయన చుట్టూ కింద నుంచి పైకి లేవటం తరంగం, అలా ఆయన ఒకసారి ఇలా ప్రదక్షిణం చేయటం, పడిపోవటం మరొక తరంగం. సముద్ర తరంగాల చేత అలంకరింపబడినటువంటి విగ్రహంగా కనపడుతున్నాడు సముద్రుడు, నిలబడి ఉన్నాడు. అటువంటి సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంత చక్కగా మనోహరంగా వర్ణించాడు సముద్రుణ్ణి. సముద్రుని యొక్క ఆ అవతారం అంటే సముద్రుడు స్వామివారి ఎదుటికి వినయంగా వచ్చి చేతులు కట్టుకొని నిలబట్టాన్ని వాల్మీకి అలా వర్ణించాడు. నమస్కరించి అంటున్నాడు, ఓ రాఘవ, రఘువీర, నీకు నేను చెప్పగలిగిన వాణ్ణి కాదు, అయినా ఒక్క మాట నేను చెప్తాను, తమరు దయచేసి వినాలి అని ఒక తత్వాన్ని చెప్తున్నాడు. అంటే స్వామి యొక్క తత్వాన్ని స్వామికే గుర్తు చేస్తున్నాడు అని సముద్రుడు. మరి స్వామికి ఎందుకని గుర్తు చేయడం? ఇప్పుడు స్వామి అని ఎవరు తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆయన నేను స్వామిని చెప్పలేదుగా. ఇక్కడ ఆత్మానం మానుషం మన్యే అనే అన్నాడుగా. ఇప్పుడు మానవుడిగానే ఉన్నాడుగా ఆయన. అందుకని ఆ వంక పెట్టుకొని ఈయన ఏం చెప్తున్నాడు సముద్రుడు? ఈ భూమి మొదలైనవి ఈ పంచభూతాలు కదా స్వామి, ఇవి ఉన్నాయే, ఇవి పృథివీ చెప్తున్నాడు సముద్రుడు శ్రీరాముడితో. పృథివీ, వాయు, ఆకాశం, ఆపో, జ్యోతిశ్చ, రాఘవ, ఈ ఐదు కూడా స్వభావే సౌమ్య తిష్టంతి. హే సౌమ్య, అవన్నీ వాటి వాటి స్వభావంలో అవి ఉంటాయ్యా. అంటే అర్థం ఏమిటి? అవి పరమాత్మ చేత నియంత్రింపబడి యమయతి, వాటిని ఆయనే కంట్రోల్ చేస్తాడు. వాటి కంట్రోల్ వాటిల్లోనే ఉంది. అదే పరమాత్మ శక్తి. ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఒక సాధన కనిపిస్తోంది, మనకు సముద్రం కనిపిస్తోంది, వాయువు కనిపిస్తోంది, అగ్ని కనిపిస్తోంది, మరి ఆకాశం కనిపిస్తోంది. ఈ పంచభూతాలు మన కంటికి కనిపిస్తున్నాయి. ఎందుకని? ఆ పంచభూతాల నుంచే మన శరీరం వచ్చింది. కాబట్టి ఈ కళ్ళు, చెవులు, ఈ మొదలైనవి మనకి ఆ పంచభూతాల జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. ఇది కలిగిస్తున్నాయి అని మనకు తెలుస్తోంది. మిగతా జంతువులు అంత స్పష్టంగా వాటికి తెలియదు, అది ఒక మానవుడికే తెలుస్తుంది. పంచభూతాల జ్ఞానం మనకు వీటి వల్ల కలుగుతున్నది. ఇప్పుడు మనం ఏం గ్రహించాలి అంటే, ఇక్కడ ఆ వివేక జ్ఞానాన్ని ఉపయోగించుకొని అవి వాటి స్వభావంలో ఉంటాయి అని సముద్రుడు చెప్తున్నాడు. అంటే వాటి స్వభావం ఏమిటి?
అంటే అవి వాటంతటవి లేవు. ఆ సత్పదార్థమే, సచ్చిత్ పదార్థమే ఇలా కనపడుతోంది. బంగారమే ఆభరణాలుగా కనిపిస్తోంది. పరమాత్మ తత్వమే, ఆత్మతత్వమే పంచభూతాలుగా కనిపిస్తోంది. అది లేకపోతే ఇవి లేవు. వీటికి స్వతంత్రత లేదు. వీటికి మొత్తం ఇవన్నీ కూడా వాటి యొక్క స్థితికి, ఉనికికి, పుట్టుకకి అన్నింటికి ఆ పరమాత్మయే కారణం. ఆయన మీద ఆధారపడవలసిందే. ఆయన లేకపోతే ఇవి లేవు అని మనం ఈ సముద్రుడి మాటలకి అర్థంగా భావించాలి. భావిస్తే అని కాదు, భావించాలి. అదే అర్థం. మొత్తం మొత్తం దశోపనిషత్తులు చెప్పిన అర్థం ఇదే. ఆ విధంగా మనం భావించాలి. అదే చెప్తున్నాడు ఆయన. పృథివీ వాయు ఆకాశం ఆపో జ్యోతిశ్చ రాఘవ స్వభావే సౌమ్య తిష్టంతి శాశ్వతం మార్గం ఆశ్రితాక. అంటే యః పృథివ్యామంతరే తిష్టన్ యమయతి బృహదారణ్యకం చెప్తున్నది. ఇప్పుడు మనకి మనం ఏం చేయాలి? ఈ కన్ను, చెవి, ముక్కు, ఈ చర్మము, ఈ ఇంద్రియాల్ని ఉపయోగించి ఈ కనిపించే సృష్టిలో ఉన్నటువంటి పృథివీ తేజో వాయురాకాశాల్లో పరమాత్మ తత్వాన్ని చూడాలి. అదే మోక్షం, అదే స్వస్వరూప జ్ఞానం. ఎంత తేలికగా ఒక్క చిన్న మాటలో మనకు అర్థమైపోయేటట్టు సముద్రుడు చెప్పాడు. మన దగ్గర తెలుసుకునే పనిముట్లు ఉన్నాయి. వేటిల్లో నుంచి తెలుసుకోవాలో ఆ స్థూల రూపంలో ఉన్నటువంటి పంచభూతాలు ఉన్నాయి. వేదం ఏం చెప్తోంది? పరమాత్మే ఈ పంచభూతాలు అని చెప్తోంది. కానీ మన కంటికి ఈ పంచభూతాలు పరమాత్మలాగా కనిపిస్తున్నాయా? కనపడటం లేదండి అంటే అది కొద్దిగా నీకు తెలియలేదు. నువ్వు వేదాన్ని కనుక నమ్మినట్లయితే, మూఢంగా నమ్మమని అర్థం కాదు, అది హేతుబద్ధంగా నిరూపించింది వేదం. అది తెలుసుకోవాలి. అది తెలుసుకునే ఈ రామాయణం ఆ అర్థాన్ని ఇలా చెప్తున్నది. ఇక్కడ ఈ రామాయణం అవన్నీ నిరూపిస్తూ కూర్చోదు. అవి నిరూపించబడాలి అంటే నువ్వు వాటిని చదువుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాలతో, పంచేంద్రియాలతో, కర్మేంద్రియాలతో అన్నింట్లో భగవత్ స్వరూపం చూడాలి, పరమాత్మ స్వరూపం చూడాలి. చూసి ఏమనుకోవాలి? పరమాత్మ స్వరూపం వాటిల్లోనూ ఉంది, ఈ పంచభూతాల్లో ఉందని ముందు ఒక నిర్ణయానికి రా. వస్తే ఏమవుతుంది? అప్పుడు అనుభవంలోకి వస్తుంది. పంచభూతాల్లోనూ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మే పంచభూతాలు. అలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి. ఈ శరీరం కూడా, ఈ ఉపాధి కూడా పంచభూతమయమే. కాబట్టి ఇది కూడా పరమాత్మే. ఇది కూడా పరమాత్మ అంటే లోపల ఉండి నియమించేది. అంటే పరమాత్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్నది. ఆభరణాలు నశించిపోవచ్చును, కానీ బంగారం పోదు. అలాగే పంచభూతాలు పోవచ్చును, కానీ పరమాత్మకి క్షీణత్వం పోవటం అనేది ఉండదు. వాటి స్వరూపం అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, అవి మారుతూ ఉంటాయి అనే ఈ విషయాన్ని గ్రహించడానికే ఇక్కడ ఇంత కథని చెప్పి 3 రోజులు ఆయన ఉపవాసం చేసి ఉపాసన చేశాడు సముద్రుని అని చెప్పిన దాని అర్థం. సాధకుడు కూడా శక్తియుక్తులుంటే ఆ విధంగా చేయవచ్చు. అందరూ చెయ్యలేరు. చేసే మహానుభావులు ఉంటారేమో, మనకు తెలీదు. మనం అంత ఉపాసన చెయ్యలేకపోయినా తెలుసుకుంటే చాలు. తర్వాత ఇప్పుడు ఇవాళ మంచి విషయం తెలుసుకుంటే అది ఊరికనే పోతుందా? దానివల్ల ప్రభావం భవిష్యత్తులో మనకి ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తుంది అనేది చెప్పలేం. సద్భావన చేయటం వరకే మన పని. అప్పుడు మళ్ళీ సముద్రుడు అంటున్నాడు, నా స్వభావం ఏమిటంటే శ్రీరామచంద్ర, నేను ఎప్పుడు లోతుగా ఉండాలి అని ఆ పరమాత్మ నన్ను నిర్దేశించాడు. ఇంకా నన్ను నీ మీద నుంచి ఎవరు దాటి వెళ్లకుండా నీకు నేను వరం ఇస్తున్నాను అన్నాడు. నన్ను ఎవరు
అతిక్రమించలేరు, నేను లోతుగా ఉంటాను, ఇది నా స్వభావం. మరి ఇప్పుడు నువ్వు నా మీద ఆగ్రహించావు, నువ్వు నాకు కనపడలేదు అంటే ఈ విషయం లోకానికి తెలియాలి కదా స్వామి, అందుకనే నేను ఇన్ని రోజులు రాలేదు. లేకపోతే నువ్వు ఇక్కడికి రాగానే నీ దర్శనానికి వచ్చి నీ ఆజ్ఞను శిరసావహించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. కానీ లోకానికి ఈ పంచభూతాలంటే ఏమిటో, పంచభూతాలని ఎవరు నియమిస్తున్నారో, నువ్వెవరో, నీ తత్వం ఏమిటో ఇవన్నీ తెలియజెప్పటానికి నేను కొద్దిగా తెర వెనుక ఆగి వేచి ఉండవలసి వచ్చింది, అంతే తప్ప వేరే కారణం కాదు మహానుభావ అని వినయపూర్వకంగా చెప్పాడు. ఇలా మనం అర్థం చేసుకుంటే రామాయణాన్ని మనం సక్రమంగా సముద్రుని యొక్క మాటల్ని, స్వామివారి యొక్క తెచ్చిపెట్టుకున్న కోపాన్ని సమన్వయం చేసుకుని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. అదే చెప్తున్నాడు. కాబట్టి నేను లోతు లేని వాడిగా అయిపో, మోకాళ్ళ వరకే నీళ్లు ఉండేట్టుగా ఉండు, మేము నడిచెళ్ళిపోతామంటే అలా కుదరదు. శ్రీరామ, నువ్వు యువతల నుంచి అవతలకి వెళ్ళాలి కదా. సముద్రానికి మోక్షానికి మధ్యలో సంబంధం. నువ్వు ఏమైనా సరే సముద్రం దాటాలి అంటే సముద్రం లాంటి అడ్డాలు ఇవన్నీ వచ్చినా వాటిని అధిగమించి నువ్వు పెడితేనే కానీ నీకు మోక్ష సాధన అంటే ఏమిటో తెలియదు అని అందులో ఉన్న అంతరార్థం. నువ్వు వెళ్ళటానికి నేను దారి చూపిస్తాను, విను అన్నాడు అని శ్రీరాముడు అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు, ఓ నదనదీపతి, నువ్వు ఒక మాట చెప్తుగానే అలా ఉండు. ఓ సముద్ర, మరి నా బాణం తిరుగులేనిది కదా, ఇప్పుడు దీన్ని, ఈ బ్రహ్మాస్త్రాన్ని దీన్ని ఏం చేయమంటావు? దీన్ని నేను మళ్ళీ ఏమి ఎక్కడా ప్రయోగించకుండా ఉపసంహరించి లోపల పెట్టడానికి వీలు లేదు కదా అంటే దానికి ఒక మార్గాంతరాన్ని చూపించారు. ఏమని? దానికి ఒక బలి. ఏమని? దగ్గరలో ద్రుమకుల్యం అనే ఒక ప్రదేశం ఉందయ్యా, అక్కడ అనేక రకాలైనటువంటి పాపాత్ములు వాళ్ళు ఉంటారు. ఆ ద్రుమకుల్యం మీద ప్రయోగించు, ఈ పేరు మీద అది చక్కగా నివాసయోగ్యంగా అందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా అది తయారవుతుంది. కాబట్టి నువ్వు ద్రుమకల్యం మీద ప్రయోగించు అన్నారు. అదే అక్కడికి ఆ ఘట్టం అయిపోయింది. అప్పుడు మళ్ళీ సాగరుడు అంటున్నాడు, శ్రీరామ, నీకు ఒక మాట చెప్తానన్నాను ఇందాక, నన్ను దాటి అవతలకు వెళ్ళే ఉపాయం. మీ సైన్యంలో నలుడు అనే ఒక విశ్వకర్మ ఉన్నాడు. అతడు ఇటువంటి విషయాల్లో అంటే కట్టడాలు అవి నిర్మించడంలో సిద్ధహస్తుడు. అతని తండ్రే విశ్వకర్మ కొడుకే అతడు సేతువుని నిర్మించగలడు. సేతువు అంటే వంతెన. అతన్ని నిర్మించమను. అప్పుడు ఆ సేతువు మీదుగా మీరు దాటి వెళ్ళిపోండి. నేను దానిని చక్కగా కాపాడుతాను, రక్షిస్తాను. మీరందరూ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదాకా దాన్ని నేను శుభ్రంగా భద్రంగా ఉంచుతాను అని చెప్పాడు. చెప్పి సెలవు అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు శ్రీరాముడు. సాగరుడు అంతర్ధానం అయిపోయినాడు. ఈ విధంగా శ్రీరాముడు తాను సాధించదలుచుకున్న విషయాన్ని సాధిస్తుంటే దాంట్లో మనం అద్భుతమైన విషయాల్ని గ్రహించాం. ఇది మనకి సాధనలో ఎంతో ఉపకారం జరుగుతుంది దీనివల్ల. సరే, అప్పుడు అంటున్నాడు శ్రీరాముడు, మనం ఈ రోజే సేతు నిర్మాణం ప్రారంభిద్దామయ్యా అన్నాడు. అనేసరికి నలుడు ఆయన వచ్చి ఈరోజే ప్రారంభించేద్దాం అన్నాడు. నేను సముద్రం మీద సేతువుని నిర్మించగలను, కానీ నా అంతటి నేను చెప్పడం ఎందుకు అని నేను కొంచెం వినయపూర్వకంగా ఆగాను. అది ఆ విషయం ఏది ఎవరి చేత ఎలా చెప్పబడాలో, చెప్పబడితే దానికి ప్రాముఖ్యత లభిస్తుందో అది చెయ్యాలి, కానీ నేనే వచ్చి ఇలా ఎందుకు చేస్తానంటే అందుకని నేను ఆ మాట బయట పెట్టలేదు. ఇప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తాను అని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి ఒక బ్రహ్మాండమైన కోలాహలం, ఒక ఉత్సాహం వానర సైన్యంలో పూర్తిగా నిండిపోయింది. వాళ్ళంతా ఏం చేశారు? పెద్ద పెద్ద బండరాళ్ళు, శిలలు ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు, ఎంతెంత దూరం వెళ్ళారో, ఎలా పట్టుకొస్తున్నారో తెలియదు. ప్రతి ఒక్కడు వెళ్ళటం, ఒక పెద్ద మహా శిలని, ఓ పెద్ద పర్వత శిఖరాన్నో దేన్నో ఏదో పట్టుకొచ్చేయటం. అలా పట్టుకొచ్చారు.
మొట్టమొదట రోజున 14 యోజనాలు నిర్మించారట, రెండో రోజున 20 యోజనాలు నిర్మించారట, మూడో రోజున 21 యోజనాలు నిర్మించారట. ఏది ఏమైనా మొత్తం మీద 5 రోజుల్లో 100 యోజనాల సముద్రం మీద సేతువుని అందంగా చక్కగా నిర్మించేశారు. నలుడి సారథ్యంలో, నలుడు చెప్పటం, వీళ్ళంతా ఆ రాళ్ళు తేవటం, ఆయన వాటిని సక్రమంగా అమర్చటం. ఆ సేతువుని చూడడానికి ఇప్పుడు సేతువు ఏర్పడింది అంటే అర్థం ఏమిటి? యువతల ఉన్న మనిషి అవతలకు పెడతాడు. ఇది మనం అన్వయించుకుందాం. మనం ఎలా అన్వయించుకుంటాం? మనం ఎక్కడున్నాం? యువతలున్నాం. ఎక్కడికి వెళ్ళాలి? అవతలకు వెళ్ళాలి. ఏం కావాలి? సేతువు కావాలి. ఎవరొచ్చి నిర్మించి పెడతారు? రాముడే. ఆయన ఎవరిని ఆజ్ఞాపిస్తాడు? ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నారు? మన చేత మనకి కావలసిన సేతువుని మన చేత నిర్మింపజేసుకోవటం కోసమే కథ చెప్పబడింది. ఎంత అద్భుతమైనటువంటి అసలు సాధన ప్రక్రియ మనకి రోజు జరుగుతూనే ఉన్నది. ఆ సేతువుని చూడటానికి అందరూ వచ్చారట. తతో దేవాహ సగంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ ఆగమ్య గగనే తస్తు ద్రష్టుకామాహ తదద్భుతం ద్రష్టుకామాహ. ఆ అద్భుతమైనటువంటి కనుల పండుగైనటువంటి సేతువుని చూడడానికి దేవతలు, దానవులు, గంధర్వులు అందరూ ఆకాశంలో వరసలు తీరి నుంచున్నారు. ఆ సేతువు ఊహకి కూడా అందనిది. ఎందుకు ఊహకి అందనిదయ్యా? జీవుణ్ణి నాకు ఈ జన్మకి మోక్షం లేదని అని బాధపడి విలపిస్తూ ఉన్న జీవుడికి ఒక దారి దొరికితే ఇక అంతకంటే ఊహకి అందని విషయం ఏముంటుంది? అది తదచింత్యం అద్భుతం రోమహర్షణం. ఏది? ఆ సేతువు అచింత్యం. ఇలాంటిది ఉంటుందని కూడా మనం ఆలోచించలేము. అద్భుతం రోమహ, ఒళ్ళంతా గగురు పొడిచిపోతుంది ఆ సేతువుని చూస్తే. అంత అందంగా తయారైంది అది. ఇక కోట్లాది ఆ వానర సైన్యం అంతా ఆ సేతువు మీద నుంచి ఆనందంతో మరి ఉత్సాహంగా ఎగురుతూ గంతులేస్తూ దాని మీద యువతల వైపు నుంచి అవతల వైపుకి నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది. వాళ్ళు అలాగే వెళ్ళారు. దేవతలు అప్పుడు శ్రీరాముణ్ణి ఆశీర్వదిస్తున్నారు. ఏమంటున్నారు? జయస్వ శత్రూన్ నరదేవా మేదినీం ససాగరాం పాలయ. శత్రువుల్ని జయించు. సాగరం చేత పరివేష్టితమైనటువంటి భూమినంతా పరిపాలించు. మేదినీం ససాగరాం పాలయ. ఎంతకాలం? శాశ్వతీ సమాహ. ఇది ఇందులో కూడా మనకు అంతరార్థం స్ఫురిస్తుంది. ఏమని? ఒక్కసారి జీవుడు తను ఒక మార్గం వెతుక్కుని యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళటం అనేది కనుక ఆ సాధన చేస్తే శాశ్వతి సమాహ, మళ్ళీ అవతల నుంచి అవతలకు రాడు. మళ్ళీ జన్మ అనేది ఉండదు. అదే మోక్షం. శాశ్వతి సమాహ ఇతీవ రామం నరదేవ సత్కృతం శుభైర్వచోభిర్ వివిధైరపూజయన్. శుభైర్వచోభి, శుభప్రదమైనటువంటి ఆశయపూర్వకమైనటువంటి మాటలతో అపూజయన్, పూజించారు. ఎవరు? దేవతలు మొదలైన వాళ్ళంతా. ఈ సేతు నిర్మాణం ఈ విధంగా వాళ్ళు అత్యద్భుతంగా జరిగింది. సైన్యం అంతా యువతల పక్క నుంచి అవతల పక్కకి వెళ్ళింది. ఇంకా ఇప్పుడు ఆ తర్వాత కథా కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తర్వాత తెలుసుకోవాల్సి ఉంటుంది. స్వస్తి.